మీ తమ్ముడు గారు బాకీ కొట్టి తప్పించుకు తిరుగుతున్నారు. ఇక నాకు లేదు ఇంటికి వచ్చాను. అసలు నువ్వు ఎందుకనే వాడికి తప్పించావు? గుర్తు లేక బాబు. అలా అన్నా బాబు. రే నువ్వు వెళ్ళవయ్యా. రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే బాబు. నీ మొహం చూసి చెప్తున్నా. ఏమిట్రా బాబా? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కింది కొట్టి పెట్టుకుంటున్నాడు. రిబ్బన్ కట్టి నన్ను ఆహ్వానించాడు. అది ఎందుకు అబద్ధాలు చెప్తావు? చదువుకోమని పట్టణం పంపిస్తే చేతికి అన్ని రిటర్లు అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు. సిగ్గు లేదా నీకు? ఎందుకు సిగ్గు? ఇవన్నీ లేకుండా ఎవరు మా కాలేజీలో చదువుతున్నారు. ఇంకా నేను బెటరు. నీకు అంతగా బరువు చెప్తున్నానా? నేను కాలేజీ మానేస్తాను. నాకు బరువుని కాదురా, నీకు బాధ్యత లేకుండా పోయిందేని. వయస్సులో అందరికీ సరదాలు ఉంటాయిరా, కానీ మన పరిస్థితులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరం అంటూ ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఈ రోజు నుంచి బ్రతికిందే రా బ్రతుకు. రవి వేణు బృహస్పతి అసలు పేపర్ రావున్నా కదా, ఇంకా రాలేదు. దత్తరాన్ని ఆడవాడు ఫెయిల్ నువ్వు కాదురా, నేను ఒక మనిషిని చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడు నేనే ఫెయిల్ అవుతున్నాను రా. ప్రసాదం చూసి నేర్చుకోరా. స్వయం కృషితో పట్టుదలతో డాక్టర్ అయ్యాడు రా. నన్ను అంతగా పోడికింది బాబు గారు. మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని. ఈ దిక్కు లేని వాడిని చేరదీసి నీ బిడ్డలతో పాటు పెంచారు. నడి సముద్రంలో నావలా ఉన్న నా బ్రతుక్కి ఒక గమ్యం చూపించారు. అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెడతావట్రా. అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం దీనికి. ఇంటిని ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. బుద్ధి గడ్డి తిని కక్కుర్తిపడ్డానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారిస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా? మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటు అయ్యేట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు? ఒక్క మన ఆఫీసే కాదు బాబు, దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతివాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు. ఈసారికి ఇలా ఊరుకోండి, చూసి చూడకుండా సత్యం నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపులో పుడతాట డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలే మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేటావు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్ బాబు. చేతులు కదండి. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ శివ ఎక్కువ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేంటి మా ఎలాంటిదా? అది అంతేరా. ఇక్కడ ఎన్ని ఏళ్ళు తగలడ్డాను. పంచి కట్టడం తెలిసిందే లగాయితే ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాడు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగదు. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటానేంటి, ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచమంది ఆఫీసులో లంచమంది గుమస్తాలను వీళ్ళ అన్యాయాన్ని భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాదని ఒకటే గోల. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా? నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చే ఇక్కడ ఏం చెప్తారో దీన్ని. రవి గారు అంటే ఎవరండి? నేనే. రవి గారు రమ్మంటున్నారు. అలాగే వస్తామా? సరే, మా సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవునండి. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళకి ఇంత తిండి పెట్టని డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి. ఒకప్పుడు దేశంలో చదువుకునే వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో అవకాశంగా మాట్లాడాలి. ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు. మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటానండి. ఘనకార్యం చేస్తావు. ఇంత విజిటింగ్ కార్డ్. ఆగు. ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ. నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అమ్మా రాధా. రవి ఇంకా రాలేదు. పూజకి టైం అయిందమ్మా. ఏం చేయనా అని. మీరు పూజ చేసుకుంటాను గారు. వైద్యం వస్తే నేను కూర్చోబెడతా. నేను పూజ చేసుకుంటా. మా అమ్మాయి మా బంగారు తల్లి గారు. దగ్గర అంటే మీరే అండి? అమ్మాయి గారు. అమ్మాయి గారు
పూజలో ఉన్నారు. అదిగో గంట పెడుతుంది. నాన్నగారు పూజ అయిపోయింది. శ్రీమద్ రమారాధు సరే రామ రవి చాలా సేపైందా వచ్చి? లేదు బాబా ఇప్పుడే తీరిగ్గా ఉన్నాను కదా అని సహస్రనామం చేశాను. 6 గంటలకే వస్తాం అనుకున్నాను. 6 గంటలకే బయలుదేరాను మావయ్య. అనుకోకుండా స్నేహితుడు కలిశాడు, ఆలస్యం. పోని వచ్చావు అంతే చాలు. అమ్మా భోజనం పెట్టించు. వద్దు బావయ్య, భోజనం చేసే వచ్చా. విన్నావా? పేదవాళ్ళ పంపలో భోజనం చేయడానికి మీ బాబుకి ఇష్టం లేక? అదేం కాదు బావయ్య, స్నేహితుడు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేసి వచ్చా. అది కదయ్యా, రాక బాగా వస్తున్నాడు కదా అని 3 కూరలు 2 పచ్చళ్ళు గారెలు బూరెలు పాయసం మరి ఇన్ని చేసింది. కాస్త పాయసం ఉన్నా తీసుకో. అమ్మా బావకు పాయసం పట్ట. అవును తమ్ముడు వేరే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడు? కాలేజీకి వెళ్తున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కాలేజీ పెడుతున్నాడు. అంటే ఈసారి కూడా పోయిందన్నమాట. అదే చూడు రవి, కుర్రాళ్ళని చదువుకొని హాస్టల్లో పెడితే లంకలోకి కోతులు వదిలినట్లే. సినిమాలు సిగరెట్లు ఆటలు పాటలు ఇవి తప్ప అక్షరం ఒక్క అంటదు. అమ్మాయి పాయసం ఓ పంచేవయా, ఇక నుంచి వాడిని మా ఇంట్లో పెట్టు. నేను దగ్గర నుండి చదివిస్తాను. ఆ డబ్బేదో నాకే పంపించు. అవసరానికి ఇచ్చి లెక్కలు రాస్తూ ఉంటాను. అలాగే మామయ్య, వాడకు దారికి రావడం చాలా అవసరం. ఆ పూచి నాది. వాడిని ఫస్ట్ క్లాస్ లో దాచేస్తాను. ఏదమ్మా పాయసం? నాన్న పాయసం ఆ నలభై తాగేసింది. అది రోజు దొరికిందల్లా తాగుతూ ఉంటుంది. పర్వాలేదు మామయ్య. దానికి కదయ్యా ఈ ఆఫీసులు ఏమన్నట్టు? రేపు వచ్చి ఒకసారి కలుసుకోమన్నాడు. అయితే ఎలాంటో అంతో అడుగుతాడు. అడిగి మామయ్య ఏం చేస్తాం, నేను వస్తాను. సరే ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పు. వేణు సంగతి మర్చిపోక. అలాగే మామయ్య. నాన్న కబుక్కును పాయసం తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఏదో అన్నాను, సర్దుకున్నావా లేదా? పైగా అక్కడ దోంచేసి వచ్చాడు వేరు పిచ్చి మొహం. అయ్యో మీరంతా చేస్తున్నారు అమ్మాయి గారు. లేవండి నేను చేస్తాను. పర్వాలేదు. ఈ జ్వరం ఎలా ఉంది? తగ్గిందమ్మా, ఆసుపత్రికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో. నేనే వంట చేస్తాను. సరేనమ్మా. ఇంట్లో చుట్టూ కాకపోతే నీకు ఎన్ని చెప్తాను. బుద్ధి లేదు. ఏటమో బుద్ధి గిద్ద మాట్లాడుతుండవు. నేను చుట్టగా వస్తే నీకే నీ పని చేస్తున్నాడా? ఏడ్ చేస్తున్నావు. ఒక పక్క ఇల్లు దుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడలో అవుతుందో అమ్మాయి గారు. ఇదిగా అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 15 ఏళ్ళలో 16 వచ్చాను కానా. ఇక నుంచి 16 చెప్పుకో. మా ఇంట్లో మాని పెట్టలు. నాకేదో భయం అయిపోతున్నారేటి. మారితే కానీ నీళ్ళ కాదు తెలుసు కాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు మండుతుంది. చేతగారు వాడి బెదిరించి ఇటు కాదు ఇటుకో. నా చుట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు గొట్ట. అమ్మమ్మమ్మమ్మ పోయి కదా కాస్త మెత్తగా అంటే నెత్తికి కూర్చుంటారు. ఈ అయ్యగారున్నారా? అరే పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత దేవుడు కాకుండా గట్టిగా రావు. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నాన్నకు చెప్పాలి. కావాలంటే నువ్వే గట్టిగా కేకై. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరే దీనికి వచ్చి ఉంటుంది. ఏంటది గొంతులో గులకరా పుట్టు గొడుగుతున్నావు? గొరగడం లేదు, నువ్వు చాలా మంచిదానిగా అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు నువ్వు ఎవరు? అయ్యగారికి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా? ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని తెలుసా? అంత సేవ అనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు దివ్య అయితే అమ్మదీన్సే కదరగా ఇంగ్లీష్ కూడానా? ఇదేదో పెద్ద కేసే. నీకా చెప్పరా? సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నావు? మా అబ్బాయిని పట్టుకుని పని పిల్లటావా? గుర్తుందా? మీ అమ్మాయి పొరపాటండి, క్షమించండి సార్. నన్ను నేను కాదు, అమ్మాయిని అడుగు. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కడంటావు. అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్
చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పబోయా. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుంటాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ. అన్నట్టు ఏది ఆ అప్లికేషను? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగించి కాలి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళరసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి. దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. డాంప్లేడీ, ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి గాలి ఎన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న. వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. కలుపుకో నాన్న. ఎందుకమ్మా నేతి గిన్నె అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. చాలు చాలు చాలు. డాంప్లేడీ, హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా? ఏమండి, ఇది హోటల్ కూరలు కావండి. మరి మీ అమ్మాయి గారే వండారండి. వాట్? మా అమ్మాయ? నీకెలా తెలుసయ్యా? కూరల్లో కారం చూస్తే తెలియడం లేదండి. అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? నేనడం ఎందుకండి? ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడు రవి, మా అమ్మాయి కాస్త కారం ఎక్కువ తింటుంది. ఎండాకాలంలో పుట్టింది కదా. రేపు పార్టీకి ఏర్పాట్లన్నీ చేసావా, లేక మాటల్లో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేశాను. చూడు రవి, రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దుల్కృష్లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు తప్పకుండా రావాలి.